హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. భారత చెస్ గ్రాండ్ మాస్టర్లో 94వ మెంబర్ అసోంకు చెందిన 17 ఏళ్ల మయాంక్ చక్రవర్తి భారత 94వ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. భారత్లో ఈశాన్య రాష్ట్రాల నుంచి గ్రాండ్ మాస్టర్ అయిన తొలి ఆటగాడు మయాంక్ కావడం విశేషం. ఈ నంబర్ను గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. 94వ గ్రాండ్ మాస్టర్ చెస్ ఆటలో తాలికి జీవిత సాఫల్య పురస్కారం. ఉత్తమ క్రికెటర్గా టీమిండియా టెస్ట్ వన్డే జట్టు సారథి శుభమన్ గిల్ పాలి ఉమ్రిగర్ అవార్డును అందుకున్నారు. స్మృతి మందాన తన కెరీర్లో 5వసారి ఉత్తమ క్రికెటర్ పురస్కారాన్ని స్వీకరించనుంది. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బీసీసీఐ జీవిత సాఫల్య అవార్డు దక్కించుకుంది. తేజ ఆటగాళ్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్లు, కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. అన్ని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. జ్ఞాన్పీఠ్ పురస్కారం 2025కు వచ్చింది. తమిళ రచయిత సాహిత్యకారుడు ఆర్ వైరముత్తును 60వ జ్ఞానపీఠ్ పురస్కారం 2025కు వరించింది. తమిళ సినీ రచయితగా సుప్రసిద్ధులైన వైరముత్తుకు 1953లో తమిళనాడులోని తేని జిల్లా మెట్టూరులో జన్మించారు. వర్తమాన తమిళ సాహిత్య రంగానికి విశేష సేవలు అందించిన వ్యక్తిగా పేరు పొందారు. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు రాసిన వైఖరై మేఘంకల్ కవితా సంకలనం. అడుగుతారు ఫ్రెండ్స్, కవితా సంకలనం వైఖరై మేఘంకల్ గుర్తుపెట్టుకోండి. ఇది అప్పట్లో ఓ మహిళా కళాశాలలోనే పాఠ్యాంశంగా మారింది. 1980లో నికల్గల్ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. వైరముత్తు 7,500 పైగా పాటలు రాశారు. ఉత్తమ సినీ గీత రచయితగా 7 సార్లు జాతీయ పురస్కారాలు, 6 సార్లు తమిళ ప్రభుత్వ పురస్కారాలు పొందారు. ఈయన ఎన్నో గౌరవాలు, పురస్కారాలు పొందారు. 2003లో పద్మశ్రీ సాహిత్య అకాడమీ, 2014లో పద్మభూషణ్ అవార్డులు వరించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారాన్ని పొందారు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ ఫాలో మోర్ వీడియోస్.